హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడింగ్ అప్ ఇన్నోవేషన్స్. మై సెల్ఫ్ వెంకట మురళీ కృష్ణ. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే న్యూమరిక్ డేటా టైప్స్లో ఫ్రాక్షనల్ డేటాని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ యూస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. మీకు ఆల్రెడీ తెలిసి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఫ్రాక్షనల్ పార్ట్స్ అయితే కనుక బెటర్ యూజ్ వాట్ ఫ్లోట్, లేకపోతే డబుల్, లేకపోతే డెసిమల్. ఈ మూడు డేటా టైప్స్ మనం యూస్ చేయొచ్చు. కానీ ఈ మూడు డేటా టైప్స్ని ఎక్కడ యూస్ చేయాలి, ఎలాంటి కేసెస్లో యూస్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. లెట్ us స్టార్ట్ దిస్ సెషన్. సో ఫ్లోట్ గురించి మాట్లాడదాం, దెన్ డబుల్ గురించి మాట్లాడదాం, దెన్ డెసిమల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే, అది ఫ్లోట్ అయినా డబుల్ అయినా డెసిమల్ అయినా సరే, నేనేం చేస్తానంటే ఐ విల్ గో ఫర్ ద రిప్రజెంటేషన్తో వెళ్తాను అనమాట. రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఫ్రాక్షనల్ నెంబర్ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పై వాల్యూ తీసుకున్నాను, 22/7 అనే వాల్యూని తీసుకున్నాను. మీకు తెలుసు 22/7 వాల్యూ ఏంటంటే 3.1415 అండ్ సో ఆన్ ఉంటుంది, రైట్? మీరు ఒక ఫ్రాక్షనల్ నెంబర్ని మీరు మెన్షన్ చేయాలి అనుకుంటే దెన్ 100% నేనేం చేస్తానంటే బై యూజింగ్ ప్రిసిషన్ అండ్ స్కేల్ అనే రెండు పారామీటర్స్ యూస్ చేసి నేను రాస్తాను. కెన్ ఐ సే ఇట్ యాజ్ ప్రిసిషన్, ఆఫ్టర్ దట్ స్కేల్ గురించి. ప్రిసిషన్ అంటే ఏంటి అంటే దీన్ని మనం ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని రిప్రజెంట్ చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి డిజిట్స్ చెప్పండి నాకు. ఇక్కడ పైలో నేను స్పెసిఫై చేసిన దాంట్లో కెన్ ఐ సే 5 డిజిట్స్ ఉన్నాయి. అదే కనుక స్కేల్ అయితే, స్కేల్ అంటే డిజిట్స్ ఆఫ్టర్ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. కెన్ ఐ సే డాట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి నా దగ్గర, అవునా కదా? అందుకనే మనం ప్రిసిషన్ అండ్ స్కేల్లో ఇలా మెన్షన్ చేస్తాము. ఇప్పుడు లెట్ us సే ఐ వాంట్ టు మెన్షన్, అండ్ దీన్ని బేస్ చేసుకునే మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూని కూడా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు డెసిమల్ తీసుకున్నాను. డెసిమల్లో ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్ యాజ్ 6,3 అన్నా అనుకోండి. డెసిమల్లో ఇఫ్ ఐ రైట్ ఇన్ దిస్ వే 6,3 అంటే ఇప్పుడు నాకేమవుతుంది తెలుసా? 6,3 అంటే డెసిమల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, అంటే ప్రిసిషన్ అంట 6 డిజిట్స్. 6 డిజిట్ మ్యాక్సిమం వాల్యూ అని చెప్పండి నాకు. కెన్ ఐ సే 6 9s, అవునా కదా? అండ్ ఇదేంటంటే దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ప్రిసిషన్, ఇది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. మరి సెకండ్ది ఏంటి? స్కేల్ అంటే ఏంటి అంటే ఆఫ్టర్, అంటే డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి? డాట్ తర్వాత 3 డిజిట్స్, అవునా కదా? 999.999. ఇదే మనం ఇలాగే డెసిమల్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఇలా మనం డెసిమల్ రిప్రజెంట్ చేస్తే యాజ్ పర్ ద ఇన్పుట్స్ దట్ వీ హ్యావ్ గివెన్ మనకి వాల్యూ వస్తుంది. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్షనల్ నెంబర్ ఇలా మనం రిప్రజెంట్ చేస్తే ఇట్ విల్ బీ కరెక్ట్ అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు డెసిమల్ గురించి మాట్లాడాను కదా, డెసిమల్ మెయిన్గా నాకేం చేస్తుందంటే ఎగ్జాక్ట్ వాల్యూని ఇస్తుంది, ఎగ్జాక్ట్ వాల్యూని. అదే కనుక ఫ్లోట్ కానీ లేకపోతే డబుల్ కానీ తీసుకుంటే ఫ్లోట్ ఏం చేస్తుందంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తుంది, అండ్ డబుల్ కూడా అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తుంది, దగ్గరలో ఇస్తుంది కానీ ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వదు. అందుకనే మీరు మనీ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం, ఎంప్లాయీ శాలరీస్ క్యాలిక్యులేట్ చేయడం, లేకపోతే ఇప్పుడు జొమాటోలో టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడం, ఇలాంటి వాటికి బెటర్ గో ఫర్ డెసిమల్. డు నాట్ యూస్ ఫ్లోట్ అండ్ డబుల్. ఫ్లోట్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ వాల్యూని ఇవ్వదు, అప్రోప్రియేట్ వాల్యూని ఇస్తుంది. అండ్ కమింగ్ టు ఫ్లోట్ ప్రిసిషన్ కూడా, నాకు ఫ్లోట్ ప్రిసిషన్ చాలా తక్కువ ఉంటుంది కానీ డబుల్ ప్రిసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే డబుల్ యూస్ చేస్తే 99% మనం కరెక్ట్ వాల్యూని వస్తుంది, కానీ ఎక్కడో అక్కడ చిన్న రౌండింగ్ ఎర్రర్ జరుగుతుంది ఫ్లోట్ అండ్ డబుల్లో. అందుకనే మీరు ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ డెసిమల్ 100% మీకు ఏమవుతుందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. మరి ఫ్లోట్ అండ్ డబుల్ ఎక్కడ యూస్ చేస్తారు సార్ అంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్లో యూస్ చేస్తాం మనం మెయిన్గా. అండర్స్టూడ్? ఒకసారి ఈ పర్టికులర్ డిస్కషన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం వర్కౌట్ చేద్దాం, ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. MySQL స్పేస్ -user root space -password విచ్ ఈస్ రూట్ అని రాసాను. ఏమో అనే డేటాబేస్ ఉంది, నేను యూస్ చేస్తున్నాను. దీంట్లో ఏదో ఒక శాంపుల్, ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, ఓకే, శాంపుల్ 1 అనేది క్రియేట్ చేస్తున్నాను, ఓకే. అండ్ దెన్ దీంట్లో 3 టైప్స్ ఇద్దాం. 3 టైప్స్ అంటే ఏంటి అంటే కెన్ ఐ సే ఫ్లోట్ వేరియబుల్ ఇద్దాం. ఫ్లోట్ వేరియబుల్, దీని డేటా టైప్ ఫ్లోట్ అని ఇస్తున్నాను. డబుల్ వేరియబుల్, దీని డేటా టైప్ డబుల్ అని ఇస్తున్నాను. ఆఫ్టర్ దట్ డెసిమల్ వేరియబుల్. గుర్తుపెట్టుకోండి, డెసిమల్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ప్రిసిషన్ ఇవ్వడం మర్చిపోవద్దు, ఓకే. బై డిఫాల్ట్ ఇదేం చేస్తుందంటే ఫ్లోట్ టు డబుల్, సో ఇట్ విల్ టేక్ యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. బట్ డెసిమల్ అలా కాదు. సో మీరు కనుక ఏది ఇవ్వకపోతే అది ఎలా తీసుకుంటుంది తెలుసా? ఏది ఇవ్వకపోతే, ఏ వాల్యూ ఇవ్వకపోతే మీరు జస్ట్ డెసిమల్ అనేసి ఇలా వదిలేసారనుకోండి, ఇది ఎలా తీసుకుంటుంది తెలుసా? 10,0 అన్నట్టు తీసుకుంటుంది ఇది. అందుకనే డెసిమల్ ఇచ్చినప్పుడు పక్కా ప్రిసిషన్ అండ్ స్కేల్ ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే ఈ పర్టికులర్ డెసిమల్ని 3,2 అని రాస్తాను. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 ఉంటాయి, డాట్ తర్వాత 2 వస్తాయి అనమాట. అండర్స్టాండ్?
క్లోజ్ దిస్ పార్ట్, టేబుల్ ఈస్ క్రియేటెడ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్. ఇప్పుడు ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేస్తే మనకు వాల్యూస్ ఎలా వస్తాయి చూద్దాం. లెట్ us say ఇన్సర్ట్ ఇంటూ sample1 values అని. నా ఇప్పుడు ఏం చేస్తాను, 0.1ని అన్నిట్లో 0.1 రాస్తాను బికాజ్ ఐ వాంట్ టు టెస్ట్ ఇట్, అసలు ఎలా వస్తుందని టెస్ట్ చేద్దామని. అంటే ఫ్లోట్ వాల్యూ 0.1 ఇచ్చాను, డబుల్ వాల్యూ 0.1 ఇచ్చాను, డెసిమల్ వాల్యూ కూడా 0.1 ఇచ్చాను. నా ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్. ఓకే, ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేస్తానంటే ప్రతి 0.1కి 0.2 యాడ్ చేద్దాం, 0.2ని యాడ్ చేద్దాం. అంటే ఇప్పుడు సెలెక్ట్ అనేసి నేనేం రాస్తానంటే ఫ్లోట్ వేరియబుల్ ఏంటి, ఓకే, తర్వాత అదర్ వేరియబుల్స్ ఏంటి అనేది రాస్తాను. లెట్ us say ఫ్లోట్ var ప్లస్ 0.1 కామా, ఓకే, ఐల్ జస్ట్ రైట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఓకే, అలాగే ఫ్లోట్ తర్వాత డబుల్ var ప్లస్ 0.1. ఆఫ్టర్ దట్ కెన్ ఐ సే డెసిమల్ var ప్లస్ 0.1, ఓకే, ఫ్రమ్ sample1 అంటాను. అనగానే సో ఐ థింక్ నేను డబుల్ వాల్యూ తప్పు రాశాను. ఒక్క నిమిషం, డబుల్ వాల్యూని ఒక్కటి మనం మాడిఫై చేసేసి వి విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ యాజ్ డెసిమల్ var ప్లస్ 0.1 అందాం, ఫ్రమ్ sample1 అన్నాను. మీరు గమనిస్తే ఫ్లోట్ చూడండి, ఫ్లోట్ నాకు 0.1 ప్లస్ 0.1 నాకు 0.2 ఇవ్వాలి, అవునా కదా, ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వాలి. కానీ నాకు ఇది ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వలేకపోతుంది, నాకు ఇది అప్రాప్రియేట్ అంటే దగ్గరలోనే అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తుంది నాకు. ఓకే, ఇది నాకు అన్ని కేసెస్లో ఇలాగే వర్క్ అవుతుందని మనం చెప్పలేం. ఇంకా ఎక్కువ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా నాకు ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ వాల్యూకి దగ్గరలో ఇస్తుంది. కానీ డెసిమల్ నేను కావాలని 3,2 అని ఇచ్చాను కాబట్టి 0.20 అని ఎగ్జాక్ట్ వాల్యూని ఇస్తుంది. అండర్స్టాండ్? అందుకనే మీరు ఇప్పుడు అనొచ్చు, సార్ అయితే డబుల్ అండ్ డెసిమల్ యూస్ చేయొచ్చు కదా సార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోట్ అని మీరు అనొచ్చు. కానీ ఇది ఇంకొంచెం పెద్ద క్యాలిక్యులేషన్ చేశాను అనుకోండి, దీని వాల్యూ ఎక్కడికో వస్తుంది నాకు. అవును, అందుకనే సో బెటర్ గో ఫర్ డెసిమల్నే చూస్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఎగ్జాక్ట్ అయితే డెసిమల్ యూస్ చేయాలి, అప్రాక్సిమేట్ వాల్యూస్ రావాలంటే డబుల్ అండ్ ఫ్లోట్ యూస్ చేయాలి అని. ఫ్లోట్ అండ్ డబుల్ ఏంటంటే స్టోర్ చేసే వే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా స్టోర్ చేస్తుంటే డేటాని బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది ఫ్లోట్ అండ్ డబుల్. కానీ డెసిమల్ బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేయదు, బేస్ 10 ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది. అండర్స్టూడ్? అండ్ ఆల్సో మనం లోపల మెమరీని కన్జ్యూమ్ చేసేది కూడా ఫ్లోట్ 4 bytes మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది, కానీ డబుల్ 8 bytes కన్జ్యూమ్ చేస్తుంది. ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయి. జస్ట్ ఒకసారి మనం ఏం చేద్దాం అంటే విల్ గో టు ది పీపీటీ అండ్ వీ విల్ డిస్కస్ ఇట్. ఓకే, సో యాక్యురసీ అంటే సో ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అసలు వాల్యూ అంటే, సో ఫ్లోట్ యూస్ చేస్తే ఎమ్ అంటే ఏదో కాదండి, డు నాట్ థింక్ ఎమ్ అంటే సంథింగ్ ఏదో అనుకోవద్దు. ఇట్ ఈస్ ప్రిసిషన్ అండ్ డి అంటే ఏంటంటే స్కేల్. ఓకే, ఇలా రిప్రజెంట్ చేశారు. యాక్యురసీ తక్కువ ఉంటుంది, అంటే నాకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చే యాక్యురసీ చాలా తక్కువ. అదే కనుక డబుల్ తీసుకుంటే సో 90% వచ్చేస్తుంది, కానీ ఇంకో 10% ఎక్కడో తేడా కొట్టుద్ది. కానీ అందుకని దీన్ని మనం ఫ్లోట్ కానీ డబుల్ కానీ చూస్తే మనం రౌండింగ్ ఎర్రర్ అక్కడే ఛాన్స్ ఉంటుంది. నాకు రౌండింగ్ ఎర్రర్ అంటే నేను ఒక డెసిమల్ పాయింట్ తీసుకున్నప్పుడు, ఒక ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకున్నప్పుడు నాకు రౌండింగ్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే కనుక డెసిమల్ యూస్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. స్పీడ్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇది కూడా ఫాస్ట్. ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ మాట్లాడతాను. ఇది స్పేస్ దగ్గర 4 bytes తీసుకుంటుంది, ఇది 8 bytes తీసుకుంటుంది కదా. ఇది డైరెక్ట్గా మీరు ఎన్ని తీసుకున్నా సరే ఇట్ విల్ టేక్ దిస్ డేటా. కానీ నేను కనుక డెసిమల్ తీసుకుంటే ఇట్ హ్యాస్ టు క్యాలిక్యులేట్, ఇది వేరియబుల్ అనమాట, ఇది క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని తీసుకోవాలి. అందుకని ఇది నాకు చాలా స్లోగా ఉంటుంది. అండర్స్టాండ్? ఇది సంథింగ్ హార్డ్వేర్ బేస్డ్ ఎక్సెట్రా అని చెప్పాడు. మీకు ఇంకొంచెం డౌట్ ఏమన్నా ఉంటే మనం ఏం చేద్దామంటే MySQL డేటా టైప్స్లోకి వెళ్తే, ఓకే, MySQL డేటా టైప్స్లోకి వెళ్తే ఇదిగోండి MySQL డేటా టైప్స్ ఓపెన్ చేశాను. ఈ MySQL డేటా టైప్స్లో యూ కెన్ గో టు న్యూమరిక్ డేటా టైప్స్ అనమాట. న్యూమరిక్ డేటా టైప్స్ గురించి మనం మాట్లాడాం అనుకోండి. ఇదిగోండి న్యూమరిక్ డేటా టైప్లో ఫిక్స్డ్ పాయింట్ డేటా టైప్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. ఫిక్స్డ్ పాయింట్ టైప్స్ అంటే ఏంటంటే సో నాకు ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చే టైప్స్. మీరు చూస్తే ఫిక్స్డ్ పాయింట్ టైప్స్ డెసిమల్ అండ్ న్యూమరిక్ రెండు ఇవ్వచ్చు, అయితే డెసిమల్ ఇవ్వచ్చు లేకపోతే న్యూమరిక్ ఇవ్వచ్చు. కానీ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఏంటి? ఫ్లోట్ అండ్ డబుల్, అవునా కదా, ఫ్లోట్ అండ్ డబుల్. అందుకని ఒకసారి మనం ఫ్లోట్ అండ్ డబుల్లోకి వెళ్దాం. ఫ్లోట్ అండ్ డబుల్లోకి వెళ్తే ద ఫ్లోట్ అండ్ డబుల్ రిప్రజెంట్స్ అప్రాక్సిమేట్ న్యూమరిక్ డేటా వాల్యూస్. ఓకే, సో MySQL యూజెస్ 4 bytes ఫర్ సింగిల్ ప్రిసిషన్ వాల్యూస్ అండ్ 8 bytes ఫర్ డబుల్ ప్రిసిషన్ వాల్యూస్. అంటే ఏంటంటే ఫ్లోట్కి ఏమో 4 bytes యూస్ చేస్తుంది, డబుల్కి ఏమో 8 bytes యూస్ చేస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ గమనిస్తే మెయిన్గా మీరు డబుల్ ప్రిసిషన్కి అండ్ ఫ్లోట్ ప్రిసిషన్కి ఏ సార్ డిఫరెన్స్ అంటే డబుల్ ఈజ్ బెటర్ కంపేర్డ్ టు ఫ్లోట్. ఎందుకంటే ఇది సో మంచిగా దగ్గరగా ఇస్తుంది వాల్యూ, ఇది మాత్రం దగ్గరగా ఇవ్వలేదు.
అండర్స్టాండ్. కమింగ్ టు ద సెకండ్ పార్ట్, కమింగ్ టు ద అదర్ పార్ట్, ఓకే, ఇవన్నీ రైట్ నో ఫ్లోట్ WMD ఆర్ నాన్ స్టాండర్డ్ MySQL ఎక్స్టెన్షన్స్ అండ్ ఆర్ డిప్రికేటెడ్ అంటే రైట్ నో ఇప్పుడు యూస్ చేస్తున్నారు కానీ ఫ్యూచర్లో వీటిని రిమూవ్ చేసేస్తారు. ఓకే, యూ షుడ్ ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫర్ దిస్ వేరియన్స్ టు బి రిమూవ్డ్ ఇన్ ఏ ఫ్యూచర్ వర్షన్. ఫ్యూచర్లో తీసేస్తారు ఇట్లని, అండర్స్టాండ్. అంటే ఫ్యూచర్లో మనకి ఇలా ఉండదు. ఓకే, అదే కనుక ఇఫ్ ఐ గో టు ఫిక్స్డ్ పాయింట్ వాల్యూస్, ఇవి అప్రాక్సిమేట్ వాల్యూస్ కదా, మేము ఫిక్స్డ్ పాయింట్ వాల్యూస్ లైక్ అంటే ఫిక్స్డ్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ లైక్ డెసిమల్ అండ్ న్యూమరిక్ తీసుకున్నాం అనుకోండి. సో డెసిమల్ అండ్ న్యూమరిక్ టైప్ స్టోర్ ఎగ్జాక్ట్ న్యూమరిక్ డేటా వాల్యూస్. మీకు ఇంకో విషయం తెలుసా, మీరు MySQL యూస్ చేసేటప్పుడు ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్, నేను ఇలా యూస్ చేశాను అనుకోండి, సెలెక్ట్ అంటే నార్మల్గా యూస్ చేస్తాను 0.1 + 0.2 అన్నా అనుకోండి, ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తే నాకేంటంటే ఇది డిఫాల్ట్గా డెసిమల్ డేటాను మాత్రమే తీసుకుంటుంది. అంటే ఫ్రాక్షనల్ వాల్యూ అంటే పక్కా డెసిమల్ డేటానే, ఎక్స్పోనెంట్ వాల్యూ అంటే 100% డబుల్ డేటా టైప్ తీసుకుంటుంది. అండర్స్టూడ్. అంటే మీరు అసలు MySQLలో ఎక్కడన్నా సరే ఫ్రాక్షనల్ పార్ట్ యూస్ చేస్తున్నారా, ఇట్ ఈస్ డెసిమల్. ఓకే, ద డెసిమల్ న్యూమరిక్ టైప్ స్టోర్ ఎగ్జాక్ట్ data values. These types are used when it's important to preserve exact precision, for example with monetary data. In MySQL numeric is implemented as decimal, understand. So ఎలా డిక్లేర్ చేస్తారంటే ఇదిగోండి 5,2 అని maximum and minimum values. 5,2 అంటే 5 9s కదా, అంటే 2 తర్వాత అంటే పాయింట్ తర్వాత 2 digits ఉండాలి, అదిగోండి మ్యాక్సిమం అంటే నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్. అండ్ ఇది కూడా నాకు ఒకవేళ కనుక మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇన్ స్టాండర్డ్ ద ఈక్వల్ టు డెసిమల్ m,0. ఈ m అంటే ఏదో కాదు, ఇదిగోండి 10 అని చెప్తారు చూడండి డిఫాల్ట్ వాల్యూ, అంటే 10,0 అన్నట్టు, అంటే 10 digits ఉంటాయి, ఆఫ్టర్ డాట్ ఏమి ఉండవని చెప్పి. ఓకే, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏంటంటే దీంట్లో 65 digits ఉంటాయి. ఓకే, యాక్చువల్ రేంజ్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్, ఫ్లోట్ అండ్ డెసిమల్. ఎప్పుడు యూస్ చేయాలి డెసిమల్ అనే కన్ఫ్యూజన్ వద్దు, నేను క్లియర్గా ఇక్కడ నేను పీపీటీలో క్లియర్గా స్పెసిఫై చేశాను. ఈ పీపీటీలో మీరు చూస్తే స్టోర్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్, ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎప్పుడు యూస్ చేయాలి సార్ అంటే ఇదిగోండి మెజర్మెంట్స్లో కానీ ఎంఎల్స్లో కానీ సెన్సార్స్లో కానీ యూస్ చేస్తారు. కానీ డెసిమల్ అయితే ఎగ్జాక్ట్ వాల్యూస్ కోసం మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే శాలరీస్ కానీ ఎక్సెట్రా గురించి యూస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, డెసిమల్లో నేను రౌండ్ ఆఫ్ చేస్తే నాకు ఎర్రర్ రాదు, కానీ ఫ్లోట్ ఆర్ డబుల్లో రౌండింగ్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండర్స్టాండ్, అంటే ఎర్రర్ ఏం కాదు కానీ రౌండింగ్ వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ రాకపోవచ్చు. దట్స్ వాట్ ద థింగ్ ఇస్. I hope you understood this difference. If you have any doubts regarding this topic, please comment below. Thank you guys.